మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము ఏది చెప్తే అది మీరు నమ్ముతారు, మీరు నమ్మండి, తప్పకుండా మేము 5 నెలల లోపలనే వచ్చినాము, ఇప్పుడు తప్పకుండా చేస్తాం, అభివృద్ధి చేస్తాం, కంటోన్మెంట్ని మొత్తము తెలంగాణ రాష్ట్రం లోపలనే కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పంత లోపల ఉన్న నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెడతామని చెప్పి ఆ రోజు తప్పుడు ప్రచారం చేసి దొంగ హామీలు ఇచ్చి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవటం జరిగింది. కానీ ఈ జూబ్లీస్ ప్రజలు బాగా తెలివైన ప్రజలు. గతంలో రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలకు 6 గ్యారెంటీలు అనేసి అర గ్యారెంటీ చెయ్యని ముఖ్యమంత్రి మరి బై ఎలక్షన్ లోపట మరి తక్కువ సమయం ఉంది మేము చేస్తామని చెప్పి మభ్యపెట్టి ఇప్పుడు 2 సంవత్సరాలైనా కూడా ఎక్కడే వేసిన గొంగడి అక్కడనే ఉండి ఇచ్చిన హామీని అరహామీ కూడా చేయకుండా పైన ఉదయం లేస్తే సాయంత్రం ఏ పేపర్ తిరిగేసి చూసినా కూడా శాంతి భద్రత లోపించటం, అమాయకులపై దౌర్జన్యాలు జరగటం, మరి ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చరు మొదలు కావటం, ఈరోజు జూబ్లీస్ ప్రజల్లో భయాందోళనలకు గురి అవ్వటం జరుగుతుంది. జూబ్లీస్ ప్రజలకు బాగా తెలుసు, కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని బూచి చూపి ఆ రిజల్ట్ కూడా ఇక్కడనే వస్తుందని చెప్పారు. ఏం చెప్పారయ్యా మీరు ఆ రోజు బై ఎలక్షన్లో ఏం చెప్పారు? మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్నానగర్ చౌరసా పైన ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి వారి సమక్షంలో మంత్రులు అందరూ కూడా వేలాది మంది ప్రజల మధ్యలో మరి ఆ రోజు పెద్ద పెద్ద హామీలు, తప్పుడు హామీలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఎవరైతే 100 సంవత్సరాల నుండి నివసిస్తున్నారో ప్రజలకందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న అన్నానగర్లో అయితేంది, అర్జున్ నగర్లో అయితేంది, రసూల్పుర అయితేంది, ఇంద్రమ్మ నగర్లో అయితేంది, ఆ చుట్టుముట్టున్న ప్రాంతాలను పేద ప్రజలని మభ్యపెట్టి వారికి నిజంగా ఆశలు పెట్టి మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మరి ఆ రోజు మోసం చేసిన సంగతి ఇప్పటికీ అక్కడ ప్రజలు మర్చిపోరు. రండి, మీరు ఆ రోజు ఇదే మాట కదా చెప్పి ఆ రోజు ఓట్లు వేసుకున్నారు, ఇదే మాట కదా మీరు చెప్పి ఆ రోజు గెలవడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, ఒక్క ఇందిరమ్మ ఇల్లన్నా కంటోన్మెంట్లో శాంక్షన్ చేసిర్రా? ఒక్కటానంటే ఒక్క ఇల్లన్నా శాంక్షన్ చేసిర్రా? మరి ఇంకా మరి ఏం చెప్పారంటే మీకు ఇస్తున్న ఫ్రీ వాటర్ కూడా 20,000 వాటర్ కంటే ఇంకా మేము పెంచి మీకు ఫ్రీ వాటర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఫ్రీ వాటర్ ఇవ్వటం పోని మీరు చెప్పిన రోజుల నుండి పాత బకాయిలను పాత లెక్కలేసి ఈరోజు వారి పేద ప్రజల గుంపము గుంచినట్లు ఈరోజు బిల్లులు పంపించడం జరిగింది. ఎక్కడ న్యాయం ఉందండి? మీరు ఏ విధంగా మీరు కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని బూచి చూపిస్తున్నారు? అక్కడ ఫ్రీ కరెంట్ అని చెప్పారు, మరి అనేక రకాల అభివృద్ధి పనులు చేస్తారని చెప్పారు, ఎక్కడ చేసారు? గతంలో కీర్తిశేషులు సాయన ఎమ్మెల్యే గారి యొక్క బడ్జెట్తోనే ఇప్పటి వరకు అక్కడ జరిగిన అభివృద్ధి పనులన్నీ వాళ్ళ బడ్జెట్తోనే. ఈ ఎమ్మెల్యే వచ్చి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని అన్న ఎక్కడ చేసిన దాఖలు లేవు, ఓ బడ్జెట్ శాంక్షన్ చేసుకున్న దాఖలే లేవు. కేవలం మాటలు చెప్పి మభ్యపెట్టి ఈరోజు కూడా జూబ్లీస్ ఎలక్షన్లో గెలవాలని చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఏదేమైనా ఎవరేమైనా కూడా జూబ్లీస్ ప్రజలు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మటం ఈరోజు లేరు. ఎక్కడ చిరు ప్రాంతంలోకి వెళ్ళినా, ఎక్కడ కోణాలకు వెళ్ళినా, ఏ చివరికి వెళ్ళినా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా రేపు జూబ్లీస్ ఎలక్షన్లో తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పటము, మరి రేవంత్ రెడ్డి గారు ఏవేవే తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మీకు తెలుసు, హైదరాబాద్లో ఈరోజు హైడ్రా పేరు మీద భయాందోళన సృష్టించడం జరిగింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లోపల శాంతిగా ప్రజలు బతుకుతుండే. ఈరోజు పేదవాళ్ళు రేపు మా ఇల్లు ఉంటుందా పోతుందా, రేపు మా ఇల్లు గులగొడతారా చేస్తారా, రేపు ఏంటి ముందు బుల్డోజర్ వస్తుందని చెప్పి భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు జూబ్లీస్లో కూడా దాదాపు పేద వర్గాలు ఎక్కువ ఉన్నారు. దయచేసి మా కంటోన్మెంట్ నియోజకవర్గం లోపల
జరిగిన అన్యాయాన్ని గుర్తించండి. రేపు తప్పకుండా మా కంటోన్మెంట్ ప్రజలకు ఏదైతే మభ్యపెట్టి గెలుచుకున్నారో ఆ ప్రజలందరూ కూడా జుబ్లీస్ బై ఎలక్షన్ల ఇంటింటికి తిరిగి వెళ్ళి మేము చెప్తాం. ప్రతి ఒక్కరికి కూడా మాకు జరిగిన అన్యాయం చెప్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలని అన్నింటినీ కూడా ప్రజలకందరికీ తెలియజేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లోపట రేవంత్ రెడ్డి గారి మాటలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తిరిగి మా కేసీఆరే కావాలి, మా బీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ గారు సీఎం కావాలి అని చెప్తున్నారు. తప్పకుండా రేపు ప్రజలకందరికీ కూడా మంచి అవకాశం. రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేకలకు వారికి చురుక అంటించాలంటే రేపు జూబ్లీ సెలక్షన్ లోపట తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించుకొని తమ సత్తా ఏందో చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికి నమస్కారం.